వినాయకుడి నిమజ్జనం చేస్తుంటే ఇక్కడ ఏమైందంటే అసలు మామ అందరికీ నమస్తే. నేను మన దోస్తాడు నిమజ్జనం ఉందని చెప్పి మండపం దగ్గరకు వచ్చేసిన. ఇక్కడ రాని టార్చర్ తో పాటు ట్రాక్టర్ గిట్ వచ్చేసింది. ఫైనల్ గా మా గణపతి పప్ప అని చూడండి మా ఎట్లున్నావు. అసలు 9 రోజులు ఎట్లా గడిచిపోయినా అస్సలు అర్థమైతే లేదు. ఇక మా దోస్తం కాకలేదని చెప్పి అట్లా తినేసి అట్లా బయటకి వెళ్ళినాం చిన్న పని మీదకి. మా ఫైనల్ గా మన మండపం దగ్గర టార్చర్ మీద డెకరేషన్ అయితే అయిపోయింది. పనిలో పని మన లైటింగ్ గిట్ వచ్చేసింది. ఇక ఫైనల్ గా మన లడ్డు వేలంపాట అవుతుంది. మన వినాయకుడు టార్చర్ మీద పెట్టినా లడ్డు వేలంపాట అవుతుంది అంట. ఇక ఫైనల్ గా అన్న వాళ్ళు అయితే వినాయకులను టార్చర్ మీద పెడుతుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మామ. ఒకసారి మండపం ఎంత ఖాళీ ఉండేవాడు మామ, వినాయకుని తీసేసింది చాలా బాగా అనిపిస్తుంది. ఈ వినాయకుని అయితే మొక్కేసినాం మామ. ఫైనల్ గా ఈ లడ్డు వేలం పడ లేట్ అయితే అని చెప్పి వనసపురం పెట్టాం కదా వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసిన. యూనిక్ అవుతుంది మామ వినాయకుడు మొత్తం. ఫైనల్ లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అయింది. పెద్ద లడ్డేమో 65,000, చిన్న లడ్డేమో 40,000 అయితే పోయింది. అంతా మంచిగా అయింది అనుకుంటే స్టంట్ ఏమైందంటే అసలు బ్యాండ్ వాళ్ళు అయితే హ్యాండ్ ఇచ్చారు మామ. 12 మంది రా అంటే 6 మంది నలుగురు వచ్చారు. వాళ్ళు పిలిచిన వస్తారు, ఫోన్ చేసిన చేస్తారు. ఈ అన్న వాళ్ళు అయితే కొట్టేసిరు వాళ్ళని. ఇక ఫైనల్ గా 7 గంటలకు రా అంటే నైట్ 11 గంటలకు వచ్చింది మమ్మీ. అట్లా డాన్స్ అయితే చేసిన 12 ఉండేది మమ్మీ. పోలీసులు వచ్చి బంద్ చేయించేసి సర్లేని చెప్పి క్రాకర్స్ అయితే షార్ట్స్ అయితే కాల్ చేసేసి మనం నిమజ్జంకి అయితే వచ్చేసినాం మమ్మయ్య. ఇక నిమజ్జంగా రానే లైన్ చూసిన నేనైతే బుర్ర పాడైపోయినా. ఎందుకంటే ఇక లైన్ లో నిలబడి పొద్దుగా 7:30 నిమజ్జనం అయితే. ఇక వినాయకులు అయితే వేస్తున్నవారు తీస్తున్నవారు మా జేసీపీ తోటి అది నచ్చలే మా నాకైతే. వచ్చిన వాళ్ళు అయితే మన ఇంజాపూర్ లేకైతే రాకూరి. ఉంటాం, అలా సబ్స్క్రైబ్ చేయండి.